ఉంచుకొని కొద్ది కాలం మేము మీ కొరకు బ్రతకాలని ఆశ పెట్టుకొని మా కొరకు ఎంతో కష్టపడుతూ మాలో మార్పును చూడాలని నాయన మీరు చేస్తున్న ప్రతి ప్రణాళికకై మీకు వందనములు. సంవత్సర కాలం అంతా మీ చక్కటి కాపుదలనిచ్చి మళ్ళీ మీ రెక్కల కిందికి మమ్మల్ని చేర్చుకొని ఈ 5 దినములు ఏదో నేర్పించాలని మీరు అనుకున్నారు గనుకనే నాయన ఈ తరగతుల్లో మేము కూర్చున్నామని మేము బలంగా నమ్ముతున్నాం. మా హృదయాలను మీ వాక్కులతో నింపండి. మీ కొరకు ఖచ్చితంగా బ్రతకాలి అనే ఆశను మీ పిల్లల్లో రేపండి. కుటుంబాలుగా తరలి వచ్చిన మీ పిల్లల కుటుంబానికి మేలు చేయండి మీ మాటల ద్వారా. తరగతుల విషయంలో ఈ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మాకు అందించి బలపరిచి మీ పనికి పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకొనుమని మిమ్మల్ని కోరుకుంటూ వాక్య భాగంలోనికి వెళుతుండగా నాయన మీ పరిపూర్ణమైన సహాయాన్ని అందించి చెప్పనయున్న నన్ను వింటున్న మీ పిల్లల్ని బలపరచమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి నిజామాబాద్ సెమినార్ మొదలుకొని మళ్ళీ దేవుడు మనల్ని కాచి కాపాడి ముందుగా మనం నిర్ణయించుకున్నట్టుగా ఈ జనగామకు దేవుడు మనలందరినీ క్షేమంగా మన ప్రయాణాలలో తీసుకొని వచ్చి తన వాక్కుల ముందు మనల్ని నిలిపిన మన కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సెలవుల కాలాన్ని వ్యర్థం చేయకుండా సెమినార్లో మా కుటుంబం అంతా గడపాలని ఒక ఉన్నతమైన ఉద్దేశాలతో అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన దేవుని కుటుంబం అయిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుతూ మరి మొదటి దినం 3వ పాఠంగా ధనస్సులో దేవుని మనస్సు. ఇక్కడ ధనస్సు అన్న పదం ఆకాశంలో అప్పుడప్పుడు మనకు కనపడుతున్న ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సులో దేవుని మనసు ఏమైనా ఉందా? ఆ ఇంద్రధనుస్సు ఎందుకు వస్తుంది? 7 రంగులతో ఈ 7 వర్ణాలు మన కళ్ళకు కనువిందు చేయటానిక, లేదంటే మనకు కనువిప్పు కలిగించడానిక? ప్రకృతిలో దేవుడు ఏది కలిగించినా మన శ్రేయస్సు కోరి మనకు ఉపయోగపడటానికి ఇటు శారీరకంగా అటు ఆత్మీయంగా మన మేలు కొలుపుకు అని మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు కనపడుతున్న ఈ ఇంద్రధనుస్సు వెనుక దేవుని మనస్సు ఏమై ఉంటుంది? నిజంగా ఈ ప్రకృతిని నిదానించి కళ్ళ ముందు కనపడుతున్న ప్రతి దానిని గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఏదో నేర్పించడానికే ఈ ప్రకృతిని ఒక బడిలా మన కళ్ళ ముందు పెట్టాడు. ఈ ప్రకృతి బడిలో ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. స్కూలుకు పంపుతున్న మన పిల్లలకి ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్లో ఎన్నో సూక్తులు రాయబడి ఉంటాయి, ఎన్నో మ్యాప్లు వేలాడదీయబడి ఉంటాయి, బ్లాక్ బోర్డ్ ఉంటుంది. ఆ వాతావరణాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్కూల్ వాతావరణం అంటుంటాం. నిజంగా ఈ ప్రకృతిని కూడా మీరు తొంగి చూస్తుంటే ఇది ఒక పెద్ద బడి. ఈ బడిలో ఒక విద్యార్థులుగా దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించి ఎన్నో సంగతులు నేర్పిస్తుంటాడు. ఈ బడిలో బ్లాక్ బోర్డు కూడా ఉంది. ఆ బ్లాక్ బోర్డే తలకు పైకెత్తి మనం చూసినప్పుడు కనపడుతున్న విశాలమైన ఆకాశం. అందరికీ కనిపించాలని స్కూల్లో ఎలా పై భాగంలో బ్లాక్ బోర్డును అమర్చి ఒక ఉపాధ్యాయుడు దాన్ని ఉపయోగిస్తూ పాఠాలు ఎలా నేర్పిస్తుంటాడో దేవుడు కూడా ఆకాశాన్ని చూసినప్పుడు
ఏవేవో ఆలోచనలు అందరికి రావటం సహజం, కానీ నిజంగా ఈరోజు రాత్రి కాలం ఆకాశాన్ని మీరు చూడగలిగితే తల పైకెత్తగానే ఒక పెద్ద బ్లాక్ బోర్డును దేవుడు పెట్టాడు. ఆ బ్లాక్ బోర్డుపై ఎన్నో సంగతులు మనకు నేర్పిస్తున్నట్లుగా కనపడుతుంది. నిజంగా ఈరోజు సాయంకాలం మరి మీరు ఆకాశాన్ని చూసినప్పుడు ఆ ఫీల్ మీకు కలుగుతుంది ప్రియమైన వారలారా. పగలు కొన్ని సంగతులు, రాత్రి కొన్ని సంగతులు. పగలు సూర్యుడు, పగలు మేఘాలు, రాత్రి కాగానే చందమామ, నక్షత్రాలు. ఇలా ఏది చూసినా ఏదో ఒక సందర్భం బైబిల్లో మనకు జ్ఞాపకాలకు రాకుండా ఉండదు. అందుకే గత సంవత్సరంలోనే మనం సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అని, సూర్యుడు అనగానే ఒక కుటుంబంలో నాన్నగారు అనుకున్నాం, చందమామ అనగానే ఒక కుటుంబంలో ఒక తల్లి, నక్షత్రాలు అనగానే కుటుంబంలో ఉంటున్న పిల్లలు. చూసారా, ఒక మంచి భావన ఉంది అందులో. అలాగే పగలు కనిపించే మేఘాలు, ఆ మేఘాలను గురించి కూడా ఒక పాఠం వేయబడింది, మేఘ సందేశం అని. అదేవిధంగా వర్షాకాలంలో అకస్మాత్తుగా అప్పటి వరకు ఉంటున్న వాతావరణం మారిపోయి ఇక వర్షించదు అనడానికి గుర్తుగా ఇంద్రధనుసు కనపడుతుంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు చూపిస్తుంటారు. రెయిన్బో అని పాఠాలు ఈరోజు పిల్లలకు నేర్పిస్తుంటారు. అసలు ఈ ఆకాశంలో ఎందుకు ఇంద్రధనుసు వస్తుంది, అందులో ఉంటున్న రంగులు, అందులో ఉంటున్న విషయాలు ఏదో సైంటిఫికల్గా మనం నేర్చుకోవాలని దేవుడు ఏమన్నా కోరుకున్నాడా? లేదంటే దేవుడు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మన ఆత్మీయతను గురించి ఏదైనా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఎందుకు ఆకాశంలో ఇంద్రధనుసు వెలిసిందో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని మంచి సందర్భాలు చూడగలిగితే, దయచేసి మీ చేతుల్లో ఉంటున్న జీవ గ్రంథాలన్నింటినీ తెరిచి ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 13 వచనాలు, 14 వచనాల వరకు అక్కడ వ్రాయబడి ఉంటున్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచుచున్న నిబంధనకు గురుతు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచితిని, మేఘములో నా ధనస్సును ఉంచితిని. దేవుడు ఒక గురుతుగా ఇంద్రధనుసును మేఘాల మధ్య పెడుతున్నాడు. ఒక గురుతు అంటే ఆ గురుతును చూడగానే ఈ గురుతు ఎందుకు అనే కొన్ని సన్నివేశాలు దాని వెనుక కనపడుతున్నాయి. అప్పటి వరకు భూమి మీద ప్రచండమైన వర్షము కురిసింది. నోవాహు గారి జలప్రలయంలో జరిగిన సందర్భం. నిజంగా ఈ సందర్భానికి ముందు మనం చదువుతున్నప్పుడు ప్రజల స్థితిగతులను బట్టి దేవుడు కోపాన్ని కలిగి ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ జలప్రలయం జరిగిన తరువాత దేవుడు తన పిల్లలు నాశనం అయిపోయారే అన్న బాధ కూడా కనపడుతుంది. నిజంగా దేవుడు ఈ కోపాన్ని చూడగలం. ఈ సంఘటనలో జలప్రలయం కురిసిన తర్వాత దేవుని ప్రేమను కూడా మనం చూడగలం. నేను ఇకను జలప్రలయాన్ని నేను రప్పించను, ఒకవేళ నేను రప్పిస్తే నా పిల్లలు నాకు దక్కకుండా పోతారేమో. పిల్లలను మార్చుకోవాలి అన్న తపన కనపడుతుంది. నా పిల్లలు మారాలి అంటే
నేనే తగ్గాలి అని దేవుడు తన ప్రేమను మరొకసారి కనపరుస్తున్నట్లుగా కనపడుతుంది. నిజంగా దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కనపడుతుంది ప్రారంభంలో. ఎందుకంటే నా పిల్లలు వారి హృదయపు తలంపులు బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుంచి చెడిపోతున్న వాడిని నేను సంస్కరించుకోవాలి, నేను నేర్పించుకోవాలి. వాణ్ణి బట్టి నేను కోపాన్ని రప్పించుకుంటే నా పిల్లలను నాకు దక్కరు, నా పిల్లల్ని నేనే నాశనం చేసుకున్న వాడిని అయిపోతానేమో అని మన పిల్లల్ని వారి ప్రవర్తనను బట్టి దండించిన తర్వాత అయ్యో నా పిల్లల్ని నేనే కొట్టుకున్నానన్న బాధ ఎలా తల్లిదండ్రులలో ఉంటుందో దేవునిలో కూడా ఉంది ప్రేమన వారలారా. నిజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడన్న కోణమే ఈరోజు మనిషి ఆలోచిస్తుంటాడు. కానీ ఆ శిక్షించిన తర్వాత దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆ బాధను పరిగణలోకి తీసుకో. ఎవడు సునామీ వచ్చింది, ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు కదా, తుఫాను పట్టుకుంది, ఎంతమంది పోయారు కదా అని ఆ పేపర్లో రాయబడిన ఆ వార్తలను చూస్తూ ఆ శవాల ఫోటోలను చూస్తే ఏమనుకుంటారు, ఇంతమందిని దేవుడు చంపి ఆయనకి ఏం ఆనందం అండి, ఏంటి అండి అని ఆ పేపర్లో రాయబడిన వార్తలు ఫోటోలను బట్టి మనం ఏదో కలత చెందుతూ దేవునికి ప్రేమ లేదనుకుంటుంటాం. కానీ ఏ పేపర్లో వార్తలు ప్రచురించక మునిపే నోవాహు కాలంలో దేవుడు తనే బాధపడుతున్నాడు. మళ్ళీ నేను ఈ జలప్రలయాన్ని భూమి మీద నేను రప్పించకూడదు అని నిర్ణయం తీసుకుంటున్నాడు. ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన మనుషులతోనూ జంతువులతోనూ తన దేవుడు చేస్తున్న నిబంధన. మళ్ళీ నేనెప్పటికీ జలప్రలయాన్ని రప్పించను, ఎప్పటికీ నేను రప్పించను. దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు గనుకనే ఈరోజు మనం అందరం బ్రతికున్నాం ప్రేమన వారలారా. ఎందుకంటే నోవాహు కాలంతో పోలిస్తే ఇప్పుడు పాపం పెరిగింది అని ఒప్పుకోవాలా, తగ్గిందని ఒప్పుకోవాలా? మనం అందరం ముక్త కంఠంతో ఒక మాట అంటాం, పెరిగింది అంటాం. అలాంటప్పుడు ఆ పాపానికే దేవుడు జలప్రలయాన్ని రప్పిస్తే అంతకంటే పెరిగిపోయిన ఈ కాలాలలో జలప్రలయాన్ని ఎందుకు రప్పించటం లేదు అంటే, ఒక నిబంధన చేశాను కదా, ఆ నిబంధన నేను మీరను, ఆ నిబంధన నేను మీరను. ఎందుకంటే ఆకాశంలో ఆ గుర్తు కనిపించగానే మనం ఏమనుకోవాలో తెలుసా? దేవా, ఎప్పుడు మేము కూడా జల సమాధి అయ్యేవారం, కానీ ఆ రోజు నువ్వు చేసిన నిబంధన వల్ల ఈ వర్షము కురవకుండా ఆగిపోయింది, జలప్రలయం రాకుండా. అంటే నీ ప్రేమ మమ్మల్ని బ్రతికించింది, నీ ప్రేమ మళ్ళీ మమ్మల్ని బ్రతుకునిచ్చింది. ఆ ఇంద్రధనుసును చూడగానే ఏమనిపిస్తుంటదంటే, ఎప్పుడో చావవలసిన మనల్ని ఈరోజు బ్రతికున్నామంటే ఆ రోజు నేను మరలా జలప్రలయాన్ని రప్పించను అనే గుర్తు ఆ రోజు ఇంద్రధనుసు రూపంలో సమాజానికి చూపించాడు. ఎప్పటికీ ఆ ఇంద్రధనుసును చూడగానే మనం బ్రతకడానికి కారణం ఆ రోజు దేవుడు చేసిన నిబంధనే అని మనకు జ్ఞాపకం వస్తుంది. అంటే ఆయన ప్రేమకు గుర్తుగా ఉంది ప్రేమని వారలారా. ఇప్పుడు చూడండి 14వ వచనం, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనిపించును, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్నటువంటి నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు జల ప్రవాహము నీళ్లు ఇకను రావు. చూసారా? ఆ ధనుస్సు చూడగానే జలప్రలయం ఇక రాదు అంటున్నాడు. ఎందుకు రాదు అంటున్నాడంటే, నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ నిబంధన మనకెందుకు చూపిస్తున్నాడంటే, నా ప్రేమ మీకు బ్రతుకునిస్తుంది,
ఇదిగో నా నిబంధనను నేను స్థిరపరుస్తున్నప్పుడు నా ప్రేమ మీకు అర్థం కావాలి. నా ప్రేమ మీకు అర్థమైనప్పుడు నా కొరకు బ్రతకాలన్న ఆలోచన మీకు రావాలి. ఎప్పుడు నేను దండించడం, మీరు సరి చేసుకోవటం కాదు, కొన్ని జరిగిపోయినవి ఆలోచించి నా ప్రేమను అర్థం చేసుకోండి అని 7 రంగులలో దేవుడి పరిపూర్ణమైన ప్రేమ మనకు కనపడుతుంది. ప్రియమైన వారలారా, ఆకాశం నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళిపోయినట్టుగా ఒక అందమైన దృశ్యం వెనుక దేవుని అద్భుతమైన ప్రేమను మనకు కనపరచడానికి గురుతుగా దేవుడు ఆకాశంలో తన ధనుసును పెట్టాడు. కేవలం అప్పుడే కాదు, ఆ తర్వాత కాలాలలో ఆ ధనుసును గురించి దేవుడు మాట్లాడుతూ రాయబడిన మాట మీరు చూడగలిగితే యెషయా గారు రాసిన గ్రంథము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9-10 వచనాలను కూడా దయచేసి చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9-10 వచనాలు. నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు ఇకను భూమి మీదికి పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఇంకా పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను అన్నాడు. నోవాహు కాలంలో కోపంతో పర్వతాలు మునిగిపోయాయని మనం చదువుకుంటుంటాం. అరారాతు పర్వతాలు, గొప్ప భూమి మీదున్న గొప్ప పర్వతాలు మునిగిపోయాయి. ఆయన కోపం పర్వతాలను ముంచితే ఆయన సమాధానం ఏమంటున్నాడో తెలుసా? పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నిజంగా దేవుని ప్రేమను చూడండి. తన కోపం వల్ల మనిషికి నష్టం కలుగుతుంది. తన పిల్లలు, తన కొరకు బ్రతకవలసిన తన పిల్లలు కాలగర్భంలో కలిసిపోతున్నారు అని దేవుడు ఇదిగో తన పిల్లలను బ్రతికించుకోవటానికి తన ప్రేమను కనపరుస్తున్నాడు. ప్రేమన వారిలారా, అందుకే ఎప్పుడు తుఫాను పట్టినా చాలా ధైర్యంగా ఉంటాం మనం. జలప్రళయం అయితే రాదు అని ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. పర్వతాలు మునిగిపోయాన్ని నీళ్లు రావని ఖచ్చితంగా ఈరోజు మనం కాన్ఫిడెంట్గా, విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నామంటే ఆ నమ్మకం వాతావరణ శాఖ ఇచ్చింది కాదు. ప్రియమన్న వారలారా, దేవుని మాట ఇచ్చింది. ఎందుకంటే మళ్ళీ భూమి మునిగిపోయేంత జలప్రళయము రాదు అని. యెషయా గ్రంథంలో ఎప్పుడో నోవాహు కాలంలో దేవుడు ఇంద్రధనుస్సును గుర్తుగా పెట్టి నిబంధన చేస్తే యెషయా గ్రంథంలో ఆ నిబంధన మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మర్చిపోలేదు ఆ నిబంధనను. అంటే కేవలం నోవాహు గారితోనే కాదు, భూమి మీద ఉంటున్న సమస్త జనులతో చేసిన నిబంధన. ఆ నిబంధనలో మనము కూడా ఉన్నాం ప్రియమైన వారలారా. అందుకే అప్పుడప్పుడు మనకు ఇంద్రధనుస్సు కనపడుతూ దేవుని ప్రేమ మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన వారలారా. అది దేవుని ప్రేమకు గురుతు. ఇదిగో నేను కోపించను, కానీ నువ్వు మారాలి అని దేవుడు నిన్ను మార్చుకోవటానికి తన ప్రేమను చూపిస్తున్న గురుతు ప్రియమైన వారలారా. యెషయా గ్రంథంలో మళ్ళీ దానిని జ్ఞాపకం చేశాడు. మనకైతే అప్పుడప్పుడు తన గురుతును ఇంద్రధనుస్సులో, తన మేఘములో తన ధనుస్సును పెట్టి చూపిస్తున్నాడు. కానీ పరలోకంలో ఈ ఇంద్రధనుస్సును దేవుడు ఎప్పుడూ చూస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇంద్రధనుస్సు పరలోకంలో కూడా కనపడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఆసీనుడైన వాడు
దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మనకు అప్పుడప్పుడు కనపడుతున్న ఇంద్రధనుసు సింహాసనాన్ని ఆవరించింది. దేవుడు కూర్చునే సింహాసనాన్ని ఆవరించింది. అంటే మనకు అప్పుడప్పుడు చూపిస్తున్నాడు, దేవుడు తన సింహాసనము దగ్గర ఇంద్రధనుస్సును పెట్టుకున్నాడంటే తన నిబంధనను మాటి మాటికి జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నేను మనుషులకు, నా పిల్లలకు నేను ఇచ్చిన మాట, ఇంకా జలప్రళయము కురిపించనని నేను ఇచ్చిన మాట చూసారా? క్రీస్తుకు పూర్వం ఆదాము తొలి దినాలలో నోవాహు గారి కాలం అంటే ప్రారంభపు కాలమే కదా. అప్పుడు చేసిన నిబంధనను ఇప్పటికీ దేవుడు స్థిరపరుస్తున్నాడు అంటే ఆ నిబంధనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరో మాట మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచెను. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సుండెను. వెనక్కి తిరిగితే సింహాసనము చుట్టూ ఇంద్రధనుస్సు. ఇదిగో ఆ సింహాసనం మీద కూర్చుంటే దేవదూత మేఘాన్ని ధరించింది. ఆ మేఘములో ఏముంది? ఇంద్రధనుస్సు ఉంది. అంటే మనకిచ్చిన నిబంధనను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎప్పుడు. ఇక జలప్రలయం రాదు, కురిపించకూడదు, నేను కురిపించకూడదు. పాపం పెరిగినా దేవుడు తాను ఇచ్చిన మాటను బట్టి మనలకు బ్రతుకునిస్తున్నాడంటే చూసారా? తన ప్రేమను తీసివేయట్లేదు ప్రియమైన వారలారా. పాపం పెరుగుతున్నా జలప్రలయం విషయంలో మాత్రం దేవుడు నేను రప్పించినందుకు నేను మాట ఇచ్చాను కదా. దేవుడు దాని నిబంధన అంటున్నాడు. నేను ఒట్టు పెట్టుకున్నాను అంటున్నాడు. నేను మాట ఇచ్చాను అంటున్నాడు. మనుషులకి ఇచ్చిన మాట విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు చూడండి, ఎంత సీరియస్గా ఉన్నాడు. మనం ఏమైనా అడుగుతామని కాదు, కానీ నీతి న్యాయములు, పరిశుద్ధత దేవునికి అలంకారములు. ఆయన నిబంధనను స్థిరపరిచేవాడే తప్ప నిబంధనను మీరేవాడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ దైవ లక్షణాలను మనం చూస్తున్నప్పుడు అమ్మయ్య మనం బతికిపోయామన్న ఆనందం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన నిబంధనను నిరంతరము కనుల ముందు పెట్టుకున్నాడంటే మనకిచ్చిన మాటను ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో చూడండి. దేవదూత తలల మీద ఇంద్రధనుసు, సింహాసనము ఆవరించింది ఇంద్రధనుసు. అంటే ఎప్పుడు మనకిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు మనకిచ్చిన మాటను, నా పిల్లలకు నేను మాటిచ్చాను కదా అని ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడప్పుడు నీకు చూపిస్తున్నాడు, కానీ ఎప్పుడు తాను చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇంద్రధనుస్సును. అంటే దాని వెనుక దేవుని మనస్సు, ఇదిగో మనల్ని కాపాడుకోవాలన్న మనస్సు. మనుషులు చేస్తున్న పాపాన్ని బట్టి కోపం వచ్చి జలప్రలయాన్ని రప్పించాలనుకుంటున్నా కనపడుతున్న ఇంద్రధనుస్సును బట్టి నేను మాట ఇచ్చాను కదా అని జలప్రలయాన్ని రప్పించకుండా ఇదిగో ఇంద్రధనుస్సులో తన ప్రేమను కురిపిస్తున్నాడు. దీనికి శాస్త్రవేత్తలు 7 రంగులు, ఆ 7 రంగులు ఎందుకు కనపడుతున్నాయి, ఆ 7 రంగులలో ఉన్నది ఏంటి అని ఎంత శాస్త్రపరమైన వివరణ చెప్పినా దాని వెనుకున్న దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే దాన్ని ఎంత స్టడీ చేసినా ఏం లాభం చెప్పండి, ఏం లాభం? బైబిల్లో దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు, అది దేనికి గురుతో చెప్పకుండా లోకంలో ఎన్నింటికో గురుతని చూపిస్తే లాభం ఏంటి చెప్పండి? ప్రకృతిని ఎప్పుడు దైవ కోణంలో ఆలోచించాలి. దైవ కోణంలో నుంచి చూడగలిగితేనే దేవుడు కలిగించిన ప్రకృతికి పరిపూర్ణమైన సార్థకతను ఇదిగో మనం అర్థం చేసుకున్న వారం అవుతాం. లేకపోతే మిడిమిడి జ్ఞానంతోనే ఉంటాం.
దేవుని మంచి మనసును అర్థం చేసుకోవడానికి మనం ఎప్పుడు దూరంగానే ఉంటాం. కాబట్టి ఈ రోజు వరకు ఆ నిబంధన ఉంది కనుకనే దేవుడు ఎల్లప్పుడూ తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఆకాశంలో 7 రంగులతో కూడిన నిబంధన ఇది మనుషులతోనూ జంతువులకి దేవునికి ఉంటున్న నిబంధన. దేవుడు కేవలం ఈ నిబంధననే చేశాడా? ఇంకా నిబంధన దేవుడు ఏమైనా చేశాడంటే, మొదటి నిబంధన ఆకాశంలో 7 రంగులతో కూడుకున్నదిగా మనకు కనపడుతుంటే అది ప్రేమకు గుర్తయితే మరొక నిబంధన కూడా చేశాడు. యేసుక్రీస్తును భూమి మీదకి పంపి ఆయన చేస్తున్న మరొక నిబంధన, ఇది మనుషులకి దేవునికి మధ్య నిబంధన. ఈ నిబంధనలో జంతువులు రారు. ఆ నిబంధన ఏంటి? ఆ నిబంధనకు గుర్తేంటో మళ్ళీ లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి దేవుడు మళ్ళీ చేస్తున్న నిబంధన చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. మళ్ళీ నిబంధన. ఈ నిబంధన దేనితో చేస్తున్నాడంటే యేసుక్రీస్తు రక్తముతో చేస్తున్నాడు. ఆకాశంలో 7 రంగులది ఇంద్రధనుసు అయితే, 2వ నిబంధన ఎరుపు వర్ణపు నిబంధన. నిష్కల్మషమైన యేసుక్రీస్తు రక్తముతో చేస్తున్న నిబంధన. ఈ నిబంధన ఏంటో తెలుసా? అనేకుల కొరకు చిందింపబడుతున్న పాప క్షమాపణ నిమిత్తమైన నిబంధన అన్నాడు. ఏమండి, ఆయన ప్రేమను చూపించి మనల్ని నాశనము ఎందుకు చేయలేదో తెలుసా? ప్రక్షాళన చేసుకోవాలి అనుకున్నాడు కనుక, పాప విమోచన గావించాలి అనుకున్నాడు. నా పిల్లలలో ఉంటున్న పాపాన్ని తొలగించుకోవాలని. మొదటి నిబంధన ప్రేమకు గుర్తయితే, 2వ నిబంధన ఆ ప్రేమను అర్థం చేసుకున్న మనం ఆయన రక్తముతో మన పాపాలను కడుక్కునే నిబంధన. అందుకే చూడండి, ఆ మొదటి నిబంధన ఎలాగూ ఇప్పటి వరకు వర్తిస్తుందో, 2వ నిబంధన కూడా ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వలన కలిగిన నిబంధన ఇప్పటికీ మనకు వర్తిస్తూనే ఉంది. ఇప్పటికీ యేసుక్రీస్తు రక్తములో మన పాపాలు కడుక్కునే అవకాశం ఇప్పటికీ ఉంది. అంటే ఇది కూడా శాశ్వత కాలపు నిబంధన. కాకపోతే ఈ నిబంధనలో జంతువులు లేవు, మనుషులకి దేవునికి మధ్య నిబంధన. ఆ నిబంధనకు గురితే యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు బ్రతుకు, చివరికి యేసుక్రీస్తు సిలువలో బలియాగం. అందుకే ఎరుపు వర్ణము, రక్తాన్ని చూడగానే భయపడతంట, రక్తాన్ని చూడగానే. కానీ ఆ ఎరుపు వర్ణం ఇదిగో యేసుక్రీస్తు రక్తానికి గుర్తయితే అది పాప క్షమాపణకు గుర్తుగా మిగిలిపోయింది. ప్రియమైన వారలారా, ఇప్పటికీ యేసుక్రీస్తు దగ్గరికి రాగానే ఆయన క్షమించి ఇదిగో మనల్ని పవిత్రులుగా మార్చుకునే నిబంధన. 2 నిబంధనల్లో ఒకటి ప్రేమకు గుర్తయితే ఇంకొకటి పాప క్షమాపణకు గుర్తు. ఈ నిబంధన కూడా ఎరుపు వర్ణపు నిబంధన. ఇది ఆకాశంలో చూపించిన నిబంధన కాదు. యేసుక్రీస్తు రక్తం ఈ నేల మీదనే ఒలికింది, ఈ నేల మీదనే. ఇది నీ కళ్ళ ముందు జరిగిన నిబంధన. ఇది నీ కొరకైన నిబంధన.
ఈ నిబంధన కూడా దేవుడు మీరటం లేదు. ఆయన ఒక నిబంధన చేసాడంటే శాశ్వత కాలపు నిబంధనలుగా మనకు కనపడుతున్నాయి ప్రియమైన వారలారా. అలాగైతే ఈ నిబంధనలో మనము కూడా పాలిభాగ వారం అయితే, ఈ నిబంధన మనతోనైతే, మనము కూడా ఈ నిబంధనలో దేవునితో ఏమైనా నిబంధన చేస్తున్నావా? ఈ నిబంధనలో మన పాత్ర ఏంటి? ఈ నిబంధనలో మన పాత్ర ఏంటి? ఈ నిబంధనలో దేవుడికి మనం ఇస్తున్న మాటలేంటి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ నిబంధనలో మనం కూడా పాలిభాగవారం అవుతున్నాం. ఎలాగంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడటానికి యేసు మాటలు వింటున్నాం, మారు మనసు పొందుతున్నాం, విశ్వసించిన మనం పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మములోనికి వస్తున్నాం. బాప్తిస్మములోనికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సాదృశ్యముగా ఉంటూ యేసుక్రీస్తు రక్తం అనేది మనకు అప్లై అవుతుంది. యేసుక్రీస్తు రక్తం అనేది ఇదిగో మనల్ని కడుగుతుంది. అంటే ఒకవైపు నీళ్లు, మరొక వైపు యేసుక్రీస్తు రక్తాన్ని మనం కూడా స్వీకరించి పాప క్షమాపణ మనం పొందుకుంటున్నాం. ఇదంతా బైబిల్ ఎక్కడ రాయబడిందంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో బాప్తిస్మానికి వెళుతున్న క్రమాన్ని గురించి వ్రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని, ఇదిగో అందరికీ చెందునని చెప్పెను. ఆ బాప్తిస్మాన్ని మనము స్వీకరించాము అంటే ఆ నిబంధనలోనికి మనం వచ్చేసాం. అందుకే పరిశుద్ధాత్మను వరాన్ని, బాప్తిస్మాన్ని పొందిన మనము పొందుకున్నాం. ఇంకా బాగా ఆలోచించగలిగితే ఆ నిబంధనలో నీ పాత్ర ఎంతవరకంటే, ఇదిగో దేవునికి మాటిచ్చి బ్రతుకుతామని హామీ ఇచ్చి, ఇదిగో ఆయన బాప్తిస్మంలోనికి మనం వెళ్ళాం. ఫిలిప్పును నపుంసకుడు అడుగుతుంటాడు, మరి నాకు ఆటంకం ఏంటి బాప్తిస్మం ఇవ్వటానికి? నాకు ఆటంకం ఏంటి, ఇస్తావా? అలాగే నువ్వు అడుగుతున్నావు కనుక ఇస్తాను, అలాగే చెరసాల నాయకుడు పౌలు గారిని, శీలను ఇంటికి తీసుకెళ్ళి వాక్యం విన్నారు. మరి ఇప్పుడు మేము బాప్టిజం తీసుకోవచ్చా అన్నప్పుడు, మరి బాప్టిజం తీసుకోవాలంటే ఇదిగో మీరు విశ్వసించాలి, మారు మనసు పొందాలి, మరి మీరు పొందుతున్నారని అడుగుతున్నప్పుడు వాళ్ళు తమ హామీని వ్యక్తపరుస్తున్నారు. అందుకే బాప్తిస్మం మనం తీసుకున్న సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చేవారు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ ప్రశ్నలు నువ్వు ఎవరికి సమాధానం చెప్తున్నావంటే ఇచ్చే అతనికి కాదు, దేవునికి నువ్వు మాట ఇస్తున్నావు. ఇచ్చే వ్యక్తి అడుగుతుంటారు, ఇదిగో నీ ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకుంటున్నావా అన్నప్పుడు, నా ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాను. నిన్నెవరైనా బలవంత పెట్టారా? లేదు, నన్ను ఎవరూ బలవంత పెట్టలేదు. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘముతో సహవాసంలో ఉంటూ దేవునిలో ఎదుగుతావా? సంఘముతో కలిసి ఉంటాను. యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన రక్తము వలన నీకు పాప క్షమాపణ కలుగుతుందని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎన్ని ప్రశ్నలు! కష్టమైన నష్టమైన దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావా? బ్రతుకుతాను. ఎంతకాలం అన్నప్పుడు మనం నోరు తెరిచి చెప్పిన ఒక మాట ఉంది ప్రియమైన వారలా. ఎంతకాలం అని చెప్పాం? నేను బ్రతికున్నంత వరకు, శాశ్వత కాలము, నేను చనిపోయేంత వరకు. అందరూ ఈ మాటలే చెప్పాం మనం. అంటే నీ బ్రతుకు కాలంలో శాశ్వతమైన నిబంధన చేశావు. నువ్వు బ్రతికున్నంత వరకు దేవుడితో నిబంధన చేశావు.
ఏమని? నేను ఆయన కొరకు బ్రతుకుతాను. నీకేం కావాలని బాప్తిసం తీసుకుంటున్నావు? యేసుక్రీస్తుని నమ్ముతున్నావు. లోకంలో ఏదో కావాలని ఏది చెప్పం ప్రియమైన వారలారా. ఆ రోజు నోరు తెరిచి చెబుతున్న ఒకే ఒక్క మాట, ఎందుకు ఈ బాప్తిసం తీసుకున్నానంటే పరలోకం నాకు కావాలి, దేవుడు కొరకు నేను బ్రతకాలి. ఇవే మాటలు కదా. మనం అందరము ఇదే మాట ఇచ్చాం కదా, ఇదే మాట ఇచ్చాం. అంటే నువ్వు నిబంధన చేశావు, నువ్వు నిబంధన చేశావు. ఏమండి, ఆ నిబంధనకు గుర్తు ఏంటో తెలుసా? ఆ నిబంధనకు గుర్తు ఎక్కడైతే నువ్వు బాప్తిస్మాన్ని తీసుకున్నావో ఆ నీటిలో నువ్వు నిబంధన చేశావు. దేవుడు చేసిన నిబంధనకు ఇంద్రధనుసు రూపంలో మనకు కనపడుతున్నప్పుడు, ఆయన చేసిన రెండవ నిబంధనకు రక్తమే గుర్తుగా యేసుక్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు చేసిన నిబంధన ఎక్కడ చేసావో తెలుసా? ఇదిగో నీళ్లతో నిబంధన, నేను బ్రతుకుతాను అని ఈ మాటలు చెప్పిన తర్వాతనే కదా, ఆ మాటలు చెప్పిన తర్వాతనే కదా బాప్తిస్మాన్ని మనం స్వీకరించాం. కానీ ఎప్పుడైనా నీళ్లను చూసినప్పుడు ఆ నీళ్లలో మనం మాట్లాడిన మాటలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటామో మనం? దేవుడేమో మాట ఇచ్చి శాశ్వత కాలము ప్రేమను చూపించి పాపక్షమాపణ కలిగిస్తూ తన మాటను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ అప్పుడప్పుడు మనకు చూపిస్తూ ఎప్పుడు ఆయన చూస్తూ తన నిబంధనను ఇంకా స్థిరపరుచున్నప్పుడు మరి నువ్వు కూడా చేసావు కదా దేవుడి కొరకు ఒక నిబంధన. నీళ్ళని చూసినప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడైనా సరే, కనీసం నీళ్లను చూసినప్పుడు కాకపోయినా కనీసం నువ్వు బాప్తిస్మం తీసుకున్న ఆ చోటికి వచ్చినప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? చాలా మంది బాప్తిస్మం తీసుకున్న చోటికి వెళ్ళినప్పుడు ఏమంటుంటారు తెలుసా? మేము తీసుకున్నప్పుడు అంటే నీళ్ళు చాలా ఉండేటువంటి, ఇప్పుడు బాగా తగ్గిపోయేయండి. ఏం జ్ఞాపకం వచ్చింది? నీళ్ళ క్వాంటిటీ జ్ఞాపకం వచ్చింది. అప్పుడు బాగున్నాయి, అబ్బా అప్పుడు దిగడానికి మెట్లు ఉన్నామండి, ఇప్పుడు మెట్లేలు మునిగిపోయాయండి. ఆ పరిసరాలను చూస్తుంటాం. బా చెరువు కబ్జా అయిపోయిందండి. రానున్న కాలంలో బాప్తిసం ఇవ్వటానికి నీళ్లు ఉంటాయో ఉండవు. ఆందోళన. మేము తీసుకున్నప్పుడు చాలా తేటగా ఉన్నాయండి. ఇప్పుడు నీళ్ళన్నీ ఎలా ఉన్నాయి? మురికిగా ఉన్నాయండి. నీళ్ళన్నీ మురికిగా ఉన్నాయి. ఇవే కదా మనకి జ్ఞాపకం రావాల్సిందేంటో తెలుసా? నువ్వు చేసిన నిబంధన. ఈ నీళ్ళలోనే కదా దేవుడికి నేను మాటిచ్చాను. ఇదిగో ఈ సముద్రం దగ్గరనే కదా దేవుడికి నేను మాటిచ్చాను. ఈ చెరువు దగ్గరే కదా, ఈ కెనాల్ దగ్గరే కదా, ఈ నీటి మడుగు దగ్గరే కదా, ఈ హౌజ్లోనే కదా నేను మాటిచ్చాను దేవుడికి. ఏమండి, ఆ మాటలకు గుర్తుగా నీళ్ళే మీరు అనుకుంటే ప్రియమైన వారలారా, ఆ నీళ్లు మనకు కనబడనిది ఎప్పుడు చెప్పండి? కనబడనిది ఎప్పుడు? కానీ ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు. బాప్తిస్మానికి నీటికి ఉన్న బంధం, ఆ నీళ్ళే నీకు కనబడుతున్నప్పుడు నువ్వు దేవుడికిచ్చిన నిబంధనను ఎందుకు జ్ఞాపకం చేసుకోవటం లేదు? యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జనించిదేనే కానీ నీటి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ నీటిలోనే బాప్తిస్మాన్ని తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతానని ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ నీరే మళ్ళీ నీకు కనబడుతున్నప్పుడు ఆ నీటిని చూసి నీ నిబంధనను ఎందుకు జ్ఞాపకం చేసుకోవటం లేదు? ఏమండి, దేవుడైనా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మన నిబంధనను, కానీ మనమైతే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు నేను ఒక మాట ఇచ్చాను కదా దేవుడికి. పోయిన సంవత్సరం నిజామాబాద్లో చాలా మంది బాప్తిసం తీసుకున్నారు. నేను మాట ఇచ్చాను కదా. అంతకు ముందు మనం బాప్తిసం తీసుకున్నాం సిద్దిపేటలో, అంతకు ముందు మనకు కూడా జరిగింది. కానీ నీ నిబంధనను, దేవుడికి నువ్వు ఇచ్చిన మాటను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎప్పుడైనా సరే. ఎప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు ఫోటోలు తీసుకుంటాం, కానీ ఫోటోలు పెద్దగా అవసరం లేదండి. మనం చెప్పే మాటలను ఏం చేయాలి?
రికార్డు చేయాలి. ఎందుకంటే ఆ రికార్డింగ్ చాలా అవసరం మనకే. ఎప్పుడైనా ఏదన్నా తేడా వచ్చి ఏదన్నా మాట్లాడుతున్నాం అనుకోండి, మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రికార్డ్ ఆన్ చేయగానే అప్పుడు మన మాటే, నాకేం వద్దు పరలోకం అని మనమే అని ఉంటాం. ఇప్పుడు ఎందుకో బాధపడుతుంటాం. మనుషులకి ఇచ్చిన మాటలను నెరవేర్చుకుంటూ మనం బాగున్నాం అనుకుంటుంటాం. ప్రియమైన వారలారా, ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు అని. మనుషులకు మాటలనిచ్చి నెరవేరుస్తున్న నువ్వు దేవునికి ఇచ్చిన మాటను ఎందుకు మరిచిపోయావు? మనుషులకు మాట ఇచ్చి నెరవేర్చాలని తాపత్రయపడుతున్న నువ్వు చాలా సంతోషం. నేను మాట ఇచ్చాను కదా బ్రదర్, నేను తప్పనిసరి చెయ్యాలి. నిజామాబాద్లో ఈ సెమినార్ గురించి చాలా మంది సహకరించారు. ప్రియమైన వారలారా, నిజంగా సంతోషకరమైన విషయం ఏంటంటే, మళ్ళీ అక్కడ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చాలా మంది ఫోన్ చేసి, మేము ఇలా మాట ఇచ్చాం కదా, ఇదిగో మా కష్టాన్ని మేము పంపుతున్నాం. మా కష్టాన్ని ఏదో సంవత్సరం క్రితం కదండి, అంత గుర్తుపెట్టుకొని ఇవ్వవలసినంత అవసరం ఏముంది? ఒకవేళ మీరు ఇవ్వలేదనుకోండి, ఎవరైనా మిమ్మల్ని మాటికి ఏమైనా అడుగుతారా? లేకపోతే గ్యాస్ కనెక్ట్ అవుతుందా, కట్ చేస్తారా, లేదంటే కరెంట్ కట్ చేస్తారా? ఏమీ లేదు కదా. కానీ మీలో ఏముందంటే, ఆ రోజు మేము మాట ఇచ్చాం. చూసారా, ఒక బాధ్యతను మీరు స్వీకరించి 365 రోజులు అయిపోయినా కూడా మేము మాట ఇచ్చాం అనుకుంటున్నారు. అందరి ముందు ఆ రోజు మేము మాట ఇచ్చాం. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ప్రియమైన వారలారా, దేవుడికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుడికి ఇచ్చిన మాట పట్ల కూడా బ్రతుకుతామని మాటిచ్చాం. ఆ మాటతోనే మన క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. పరలోకం అనే మాటతోనే మన జీవితం ప్రారంభమైంది. కష్టాలు నష్టాలు వచ్చినా పర్వాలేదంటే నేను సహించుకుంటానన్న మాటతోనే నీ జీవితం ప్రారంభమైంది. ఎన్ని మాటలు! ఆ రోజు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే, ఏ అనుమానం లేదు అని అప్పుడు ఎలా ఆలోచిస్తామంటే, ఈరోజు తీసుకుంటే తీసుకోకపోతే రేపే చచ్చిపోతానేమో అన్న థింకింగ్ ఉంటుందండి మనకు. ఈరోజు తీసుకోకపోతే మరి రేపే నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అనుకుంటాం. కానీ తీసుకున్న తర్వాతనే ధైర్యం వచ్చేసి ఎన్ని రోజులైనా బతికేద్దాం అనుకుంటాం మనం. కానీ జీవితాలు చాలా చిన్నవి. ప్రియమైన వారలారా, కన్ను మూసి తెరిచే లోపు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వార్తలు వింటూనే ఉన్నాం. ఇదిగో ఈ మాట మాట్లాడుతుండగానే ప్రపంచంలో ఎంతో మంది కన్ను మూశారు. ప్రియమైన వారలారా, అలా అనుకుంటుండగానే కాబట్టి ఆ భావన మళ్ళీ ఎందుకు మర్చిపోతున్నాం మనం? మనకి ఏది వద్దనుకుంటున్నాం మనం? మళ్ళీ బాప్టిజం తర్వాత కొన్ని సంవత్సరాలు రాగానే మళ్ళీ ఏవేవో కావాలనుకుంటాం. నన్ను ఎవరూ గుర్తించలేదంటాం, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదంటాం. మళ్ళీ ఎన్నో వ్యాపకాలు మనలో నెమ్మదిగా మొదలవుతున్నాయి. ప్రియమైన వారలారా, అంటే మాటను మీరే గుణం మళ్ళీ మనలోనికి వస్తుంది. అంటే మాట మీరుతున్నాం. అది దేవుడికి ఇచ్చిన మాట. ఆయనేమో మాట మీరని దేవుడు. దేవునికి మాటిచ్చి నువ్వు మీరుతున్నావంటే దేవుడు సహించుకోగలడా? అందుకే ఒకవేళ మీరిచ్చిన మాటలు మీకు జ్ఞాపకం వస్తున్నాయా? ఏమండి, అదృష్టవశాత్తు మాకు ఇచ్చిన ఆయన మమ్మల్ని ఏం అడగలేదండి అనేది గుర్తొస్తుందా? మీరు తల దించారంటే ఇవన్నింటికి ఒప్పుకొని దించినట్లే కదా. ఆ రోజు మమ్మల్ని ఏం అడగలేదని మీరు అనకండి. ఆ రోజు మిమ్మల్ని అడగకపోయినా మీరు బాప్తిసం స్వీకరిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీటన్నింటికి మీరు ఒప్పుకున్నారని దాని అర్థం. సంతకం పెడుతున్నావంటే నేను చదవలేదండి అంటే అలా సంతకం పెట్టారంటే నువ్వు చదివినా చదవకపోయినా ఆ కండిషన్స్ అన్నిటికీ నేను ఒప్పుకుని తీరుతున్నానని దాని అర్థం. ఒక్కసారి అవి జ్ఞాపకం చేసుకోగలరా? మీరు దేవుడితో చేసిన నిబంధన, మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు, మీరు ఇచ్చిన సమాధానాలు, ఆ రోజు మనం ఎలా ఉన్నాం, ఎలా చేతులు జోడించుకున్నాం, ఎలా ఆ బాప్తిసం ఏం జరుగుతుందో అనుకున్నాం, ఆ రోజు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంత ఆనందంగా బయటకు వచ్చాం జ్ఞాపకం చేసుకోగలరా?
ఒక్కసారి మీరు దేవుడికి ఇచ్చిన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. ధనుసులో దేవుని మనసు ఎలా మనకు కనపడుతుందో ఈ బాప్తిసం ద్వారా నీ మనసు ఆయన కనపడాలి. ప్రేమిన వారలారా, నా పిల్లలు నా కొరకు బ్రతుకుతారు అన్న ఒక నమ్మకం దేవునికి కలగాలి. మాట ఇస్తూ పోతూ పాటించని రాజకీయ నాయకుల్లా మనం ఉండకూడదు. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఎన్నికలు రాగానే ఎన్నో వాగ్దానాలు అవన్నీ నీటి మూటలైనట్టుగా దేవుడితో నువ్వు చేసిన నిబంధన నీటి మూటలు కావటానికి వీలు లేదు. దానికి గుర్తుగా పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను కలిగిన నీవు, పరిశుద్ధాత్ముడు ఒక్కసారి మన నిబంధనను జ్ఞాపకం చేయగలిగితే మళ్ళీ యథాస్థితికి నాకేం వద్దు అనుకుంటాం. ప్రేమన వారలారా, నాకేం వద్దు అనుకుంటాం. ఎందుకు? ఆ పరలోకం కావాలని ప్రారంభించిన మనం ఆ పరలోకం కోసమే ఇదిగో మన నిబంధనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమన వారలారా, ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళీ నేను ఎందుకు పాపం చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు నేను స్వార్థపరుడుగా ఆలోచిస్తున్నాను, ఇక బ్రతికినది నేను కాదు, నాలో క్రీస్తు బ్రతకాలంటే నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అనే ఒక ఆలోచన మన మీద మనకి ఒక ఏవగింపు వస్తుంది. నేను అనుకున్న ప్రకారం, దేవుడికి నేను మాటిచ్చిన ప్రకారం బ్రతకాలన్న ఒక నమ్మకం మనలో కలుగుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు మనతో చేస్తున్నవి ఇంత ఖచ్చితంగా కనపడుతున్నప్పుడు మనము దేవుని చేస్తున్న నిబంధనలో కూడా నీ మనసు ఆయనకు కనపడుతుంది. నువ్వు ఆయన కొరకు బ్రతకాలన్న ఆశను కలిగి ఉండాలి. అందుకే దేవుడు బాప్తిసం అనగానే దాని వెనుక ఒక ఉన్నతమైన బ్రతుకుంది. అంత బ్రతుకును నువ్వు కోరుకుంటున్నావు. అది మాటల్లోనే కాదు, ఆ తర్వాత నీ చేతల్లో కనిపించాలి, ఆ తర్వాత ఇదిగో నీ మాటల్లో కనిపించాలి, ఆ తర్వాత నీ త్యాగంలో కనిపించాలి. ఆ రోజు మాట ఇచ్చావు, ఆ తర్వాత బ్రతుకు కాలమంతా దానిని నెరవేర్చాలి. ఆ నెరవేర్పు నువ్విచ్చిన మాటల్లో కనబడుతుండాలి. దేవుడు అప్పుడు మన పట్ల సంతోషంగా ఉంటాడు. ప్రేమన వారలారా, కాబట్టి ఒక్కసారి మరి మొదటి రోజే ఈ పాఠం దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఒక్కసారి మన నిబంధనను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని నిబంధనలో ఎంత ఖచ్చితత్వం ఉందో నువ్వు కూడా అంత ఖచ్చితత్వంగా ఉండాలి. బ్లాక్ బోర్డు మీద ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నట్లుగా ఇదిగో రంగులు వేస్తేనే కానీ మన కంటికి కనిపించదని ఇంద్రధనుస్సులో 7 రంగులుంటే యేసు క్రీస్తు ఎరుపు వర్ణపు నిబంధన, నిన్ను క్షమించానని నిబంధన ఎప్పటికీ శాశ్వత కాలపు నిబంధనలుగా మన కళ్ళ ముందు కదులుతున్నప్పుడు ప్రేమన వారలారా, ఇదిగో మీరు కూడా మీరిచ్చిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి, మీరిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకోండి. కేవలం బాప్తిస్మే కాదు, మనకు కష్టం రాగానే మోకరించి నాయన ఈ కష్టం నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నీకు ఇది చేస్తాను అని మాట ఇస్తుంటాం. పాటలు పాడుతూ నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను అని మాట ఇస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అని నిబంధన చేస్తుంటాం. ఇదిగో మనం దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఇదిగో నేను ఇలా బ్రతకాలనుకుంటున్నానన్న మాటల్లో దేవునికి నిబంధన ఇస్తున్నాం. ఎన్నిసార్లు దేవునికి మాట ఇస్తున్నాం చెప్పండి. కష్టం తీరగానే నిబంధనను మర్చిపోతుంటాం. ప్రార్థన ముగియగానే ఆ ప్రార్థనలో ఏం వల్లించామో మాటలు మర్చిపోతుంటాం. మాటలు చెప్పగానే ఆ మాటలు అయిపోగానే మనం ఎలా బ్రతకాలని నువ్వు అనుకున్నావో ఆ మాటలు మర్చిపోతున్నావు. ఎలా? ఎన్ని నిబంధనలు, ఎన్నిసార్లు మాటిస్తున్నావు. దేవునికున్న లక్షణం ఖచ్చితత్వం అయితే ఆయన పిల్లలుగా మనకుండవలసిన లక్షణం కూడా ఖచ్చితత్వం. దేవునిలో ప్రేమ మనలో ప్రేమ, దేవునిలో పరిశుద్ధత మనలో పరిశుద్ధత. ఆయన లక్షణాలు పునికి పుచ్చుకొని మనం ఎదగాలి అనేది నిజమైతే, అది మీకు నమ్మకం కలిగితే, అదే నిజమని స్వీకరించగలిగితే ఆయనలో ఒక స్థిరత్వం ఉంది. ప్రియమైన వారలారా, ఆయనకు చంచలమైన మనసు లేదు. ఒక మాట ఇచ్చాడు అంటే దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ అది కాదు ఇది కాదు అది కాదు అనే ఆ గమనాగమనముల ఛాయ ఆయనలో లేదు. ఆయన స్థిరుడు.
వెనక్కి వచ్చేవాడు కాదు. పర్వాలేదులేని మళ్ళీ ఏదో దాన్ని మార్పులు చేర్పులు చేయటం కాదైనా. అలాంటి లక్షణాలు మనలో ఎందుకు? భార్యకిచ్చిన మాట నెరవేర్చుంటావు, భర్తకిచ్చిన మాట నెరవేర్చుంటావు, పిల్లలకిచ్చిన మాట నెరవేర్చుంటావు. ఒరే నువ్వు పాస్ అయితే నీకు కొంటానరా, నిలబెట్టుకుంటావు నీ మాట. మనుషులకి ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటావు. ఒక్కొక్కసారి ఫీల్ అయిపోతుంటావు, అయ్యో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయామని. ఎంతమంది దగ్గర ఖచ్చితత్వాన్ని కనబరుచుకుంటున్న నువ్వు, నీ కన్న తండ్రి దగ్గర ఏది ఖచ్చితత్వం? నీ కన్న తండ్రి దగ్గర. అందుకే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళ, చాలా ఉన్నతంగా బ్రతుకుదామని మనం ప్రారంభించాం. చాలా ఉన్నతంగా ఎన్నో కష్టాలలో ఎన్నో మాటలు ఇచ్చాం, ఎన్నో ప్రయాణాలలో ఎన్నో మాటలు ఇచ్చాం. నా జీవితంలో ఇది జరిగితే ఇది చేస్తానని ఎన్నో మాటలు ఇచ్చాం. ఏమైపోయాయి మాటలన్నీ? నీటి మూటలా? లేదంటే ఆ కష్టం దేవుడు తీర్చాలంటే దేవుణ్ణి కూడా కన్విన్స్ చేయటానికి ఏదో అమాయకపు అబద్ధపు వాగ్దానాలు ఏమైనా చేసావా? ఆలోచించు ఒక్కసారి నీ జీవితాన్ని తెరిచిన పుస్తకంలా నువ్వే నీ హృదయంలోనికి తొంగి చూసుకో. నీ హృదయంలోనికి ఎవరు తొంగి చూడలేరు. నువ్వే ఒక్కసారి తొంగి చూసుకో. ఏమంటే ఈ 5 రోజులు ఒక్కసారి మిమ్మల్ని మీరు అలా ఖాళీగా ఉన్నప్పుడు నా ఆత్మీయ జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని ఒక్కసారి మిమ్మల్ని మీరు తొంగి చూసుకోండి ప్రియమైన వారలారా. ఎందుకంటే ఇక్కడి నుంచి అడుగు పెడుతున్నప్పుడు ఒక మెట్టు ఎదిగినట్లు మీకు అనిపించాలి. ఈ 5 రోజుల్లో ఒక మెట్టు ఎదిగినట్టుగా మీకు అనిపించాలి. అసలు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలియకపోతే, మీరు ఎదిగారో, ఈ సెమినార్ మీకు ఎలా ఉపయోగపడిందో ఆనందం ఉండదు. ఎందుకంటే కష్టంతో ఈ మాటలు నేర్చుకుంటున్నారు. మాకు తెలుసు సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి, అయినా ఇంత కష్టంతో నేర్చుకుంటున్న ఈ మాటలు వ్యర్థంగా ఉండకూడదు, వ్యర్థంగా వెళ్ళిపోకూడదు. మన నిబంధన, దేవునితో మనం చేసిన ఆ ప్రామిస్, ఆ నిబంధన, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా కూడా, అమ్మో నేను దేవుని కోసం బ్రతుకుతానన్న ఆ మాటను నేను ఎలా మరువగలను? ఎలా నేను మర్చిపోగలను? నీళ్లను చూసినప్పుడే జ్ఞాపకం వస్తుంది, రక్తాన్ని చూసినప్పుడు యేసు నిబంధన, నా పట్ల చేసిన నిబంధన, మళ్ళీ నేను పాపము చేయకూడదని నన్ను పవిత్రపరుచుకున్న నిబంధనను నేను ఎలా మర్చిపోగలనని మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటే, మాటికి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన పట్ల మనకి ఒక ఆలోచన మొదలవుతుంది ప్రియమైన వారలారా. కాబట్టి ఈ మొదటి కాలపు సెషన్లో విలువైన మాటలు విన్నాం. ఏ మాటలను పోగొట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారలారా, ఎవరు ఏం చెబుతారు అంటున్నారు, ఏం చెప్పుక మనుషుల మీదనే మీరు దృష్టి పెట్టారు. దేవుడు ఎవరి చేత ఏం చెప్పించాలనుకుంటున్నాడో అన్న ఆలోచన మీరుంటే, ప్రతి తరగతుల్లో ఏదో ఒక అద్భుతమైన సంగతి మీరు నేర్చుకుంటూ ఉంటారు. దేవుడు ఎవరి చేత ఏం చెప్పించనున్నాడో అన్న ఆలోచనే మనకు ఉండాలి. వాక్యము గొప్పది, ఆ వాక్కులు దేవునివి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ తరగతి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో ఆ ఆలోచన ఉండగలిగితే ఎక్కువ సంగతులు, ఏదో ఒక మాట మనల్ని కదిలిస్తూనే ఉంటుంది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తును చూడండి, తండ్రికి ఏ మాట ఇచ్చైతే భూమి మీదకి వచ్చాడో దాన్ని నిలుపుకుంటున్నాడు. ఆ నిలుపుకునే మాటలో తండ్రి, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించు. నేను మాట ఇచ్చాను, ఇప్పుడు వచ్చి కాదంటేలా? నా ప్రాణ త్యాగము నేను చేస్తానని మాట ఇచ్చాను, ఇప్పుడు కాదంటేలా? ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా. కానీ తండ్రికి లోబడుతున్నాడు. ఇదిగో తనిచ్చిన మాట ప్రకారంగా శిలువ మీదకి వెళుతున్నాడు. అదే మత్తయి సువార్త 24లో 41, 42, 43 వచనాలలో యేసుక్రీస్తు తన నిబంధనను స్థిరపరుస్తున్న మాట, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఇదిగో ఇప్పుడు నేను మార్చుకోను, నీ దగ్గర ఉన్నప్పుడు ప్రాణత్యాగం నేను చేస్తానని ఇక్కడికి వచ్చి మళ్ళీ అది కాదు నాయన నేను మార్చుకోను, నా ఇష్టము
కాదు. ఒకరోజు బ్రతుకుతానని నువ్వు మాట ఇచ్చావు. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోయినా నువ్వు అనవలసిన మాట ఇదే, నా ఇష్టము కాదు. ఆ రోజు నీ కొరకు బ్రతుకుతానని మాట ఇచ్చాను గనక మళ్ళీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మళ్ళీ మనం ఇచ్చిన మాటను మళ్ళీ మన జీవితంలో మళ్ళీ తండ్రి ఇక నా ఇష్టం కాదు నాయన, ఆ రోజు నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను బ్రతుకుతానన్న నమ్మకం కావాలి. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. 39వ వచనం, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. అయినా ఈరోజు మళ్ళీ నా ఇష్ట ప్రకారంగా నేను అనుకోవడానికి లేదు, ఎందుకంటే నీకు మాట ఇచ్చాను, ఆ ఇచ్చిన మాటే ముఖ్యము. అయినను నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. ఈరోజు మనం అదే చేయాలి ప్రియమైన వారలారా. తండ్రి ఈరోజు మళ్ళీ నేను ఏదో అనుకుంటున్నాను, ఇది కాదు నాయన, ఆ రోజు నీకు ఇచ్చిన మాటే స్థిరము, ఆ మాట ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయి నాయన అని ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నీటిని చూసినప్పుడల్లా వర్షము కురవదు, దేవుని నిబంధనలే కాదు, మనము దేవుడికి ఇచ్చిన మాటలు. బాప్తీసం తీసుకున్నాం కదా, మరి అలా నేను బ్రతకాలి కదా, నా నిబంధనని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనతో పురికొల్పబడతాం ప్రియమైన వారలారా. కాబట్టి ఇంకా దేవుడు అనేకమైన మాటలతో మనందరితో మాట్లాడినా కదా, 5 రోజులు ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ఎక్కువ జ్ఞాన సంగతులు వినండి, కలిసిమెలిసి ఉండండి, కష్టంగా ఉన్నా ఒకరొకరు సహకరించుకోండి, ఇబ్బందులున్నా షేర్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు మరి ఈ 5 దినాలలో చక్కటి దేవుని వాక్యంలో మనం ఉండగలిగితే ఇంకా ఎన్నో సంగతులు, విధమైన సంగతులు మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి దేవుని మనస్సు ఆ ఇంద్రధనుస్సు వెనక ప్రేమ అయితే నిన్ను కాపాడుకోవాలన్న తపనైతే యేసు క్రీస్తు ద్వారా పాప క్షమాపణలో నిన్ను పవిత్రుడుగా చూడాలన్న తాపత్రయం కనపడుతుందంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నీ మనసు కూడా ఆయనకు కనపరుచు బ్రతకాలన్న ఆశతో నువ్వు ఉన్నట్టుగా. కాబట్టి మంచి మాటలు మీ అందరి జీవితాలకు ఉపయోగకరంగా దేవుడు మలుస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. తండ్రి, మా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో ఒక్కసారి వెనక్కి వెళ్ళాం నాయన. మళ్ళీ ఇప్పుడు మాకంటూ కొత్త నిర్ణయాలు ఏమీ లేవు నాయన, అయినా అవి జరగకుండా ఉండటమే మాకు మేలు అని మాకు అనిపిస్తుంది. మా ఇష్టాలు కాదు, కానీ ఒకరోజు మా ఇష్టాన్ని నీకు కనపరిచి నీకు ఇచ్చిన మాటే స్థిరం చేసుకుంటూ మీ కొరకు బ్రతకాలనే ఆశతో నాయన ఈ అరకొర వసతులతో ఉంటున్న మీ పిల్లలకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. విలువైన మాటలతో నాయన ఈ 5 దినములు వారి హృదయాలలో జీవవాక్కులు నింపి తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ బ్రతిమిలాడుకుంటాం. వాతావరణ విషయంలో, భోజనాల విషయంలో, పిల్లల విషయంలో, నీటి వసతుల విషయంలో, ప్రతి విషయంలో నాయన మీ కృప చూపించి మీ కనుసన్నల్లో నాయన ఈ సెమినార్ని అంతరిని నాయన నీ చిత్త ప్రకారము జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామ ఘనతను నాయన గొప్ప చేయగలిగే భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని, మీ పిల్లలను వారి వారి సామర్థ్యాన్ని బట్టి మీ సేవలో వాడుకొనమని కోరుతూ ప్రతిదీ మీ పాద సన్నిధిలో పెడుతూ మీ ఇష్టాన్ని, మీ ఆధిపత్యాన్ని, మీ అధికారాన్ని కోరుకుంటూ నాయన క్రీస్తు నామమున నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.